చిన్నదవుతుంది. తాతయ్య ఇదిగోండి, ఇద్దరిని ఆశీర్వదించండి. వెరీ గుడ్. దండం పెట్టండి, కాళ్ళ దండం పెట్టండి, దండం పెట్టండి. దీర్ఘ సుమంగళి భవ, వంశాభివృద్ధిరస్తు. వెరీ గుడ్. ఏదో స్వీట్? ఓ, నీకు కూడా పెట్టాలి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. డాడీ, లంచ్ కి ఎక్కడికి వెళ్దాం? లంచ్ కుదరదమ్మా, నాకు ఆఫీసులో చాలా పని ఉంది. ఈవినింగ్ చూద్దాం. డాడీ ప్లీజ్ డాడీ. అది కాదమ్మా. ఏం పనండి? ఈ రోజు గుళ్ళో అర్చన చేస్తానని మొక్కుకున్నాను. పెళ్ళయి 25 ఏళ్ళు నిండిన పండగ మళ్ళీ మళ్ళీ వస్తుందా? అభిషేకం అయిన తర్వాత కావాలంటే వెళ్ళి మీ ఆఫీస్ పనులు చూసుకోండి. ఏమంటారు? కుదరదు. ఇక్కడికంటే నాకు అక్కడే ఇంపార్టెంట్. ఏమిట్రా ఏమిట్రా ఇంపార్టెంట్? అక్కడ కూడా సిల్వర్ జూబ్లీయే కదా నాన్న. ఎరా, కోడలు పిలుస్తుంటే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? ఒరేయ్, నువ్వు మన పత్రికకి చీఫ్ ఎడిటర్ గా ఛార్జ్ తీసుకొని 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఒక ప్రత్యేక సంచిక విడుదల చేయబోతున్నావు, అంతే కదా? ఆ పని నేను చేయలేనా? నేను ఆ పని చూసుకుంటాను గాని నువ్వు కోడలతో గుడికి వెళ్ళి అభిషేకం చేయించు. వెళ్ళు అమ్మా, తీసుకుని వెళ్ళు. వాడు వస్తాడు నీతో. శుభ్రంగా అభిషేకం చేయించుకోండి. వెళ్ళండి, తీసుకువెళ్ళు. వెళ్ళరా. బాయ్ డాడీ. తాతయ్య, మీరు స్వీట్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యూ ఆల్సో మై డియర్. థ్యాంక్ యూ తాతయ్య. నాకు షుగర్ ఉందిరా. తాతయ్య, వీడిలా పెళ్ళంతో ఎడముఖం పెడముఖంగా ఉంటే ఆ సుధాకర్ గారు అన్నంత పని జరుగుతుంది. ఇల్లు 2 ముక్కలవుతుంది. విశాల్, హాయ్. ఏంటి సర్ప్రైజ్ విజిట్? సర్ప్రైజ్ కాదు, ప్రైజ్ విన్నింగ్. నీకో ప్రైజ్, నాకో ప్రైజ్. ఏంటో ప్రైజ్ విశాల్? మరి నాకు లేదా ప్రైజ్? ఎందుకు లేదంటే మా ప్రైజ్లన్నీ మీవే కదా. నాకు జాబ్ వచ్చింది, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు. ఎంత తీయని వార్త చెప్పు. థ్యాంక్స్ ఆంటీ. స్వీట్ తీసుకోండి. మీరు మాట్లాడుతుండండి, నేను కాఫీ తెస్తాను. ఏంటి సార్, నీకు నిజంగానే ఉద్యోగం వచ్చిందా? పిలిచి పిలిచి నిన్ను పనిలో పెట్టుకునే పనికిమాలిన కంపెనీలు కూడా ఉన్నాయా? కొట్టానంటే ఏంటే, మా నాన్న కంపెనీ పనికిమాలిన కంపెనీ అని చెప్పడానికి ఎంత ధైర్యమే నీకు? ఓర్ని, అయితే నీకు ఉద్యోగం ఇచ్చింది మీ నాన్నేనా? అవును, మా నాన్నే. ఈ పాటి దానికైనా నువ్వు పొంగిపోయి ఊరంతా చాటింపు వేశావు. మీ నాన్న నీకు ఉద్యోగం ఇచ్చాడంటే మీ అమ్మ నీకు అన్నం పెట్టడం లాంటిది. అదో పెద్ద గొప్ప. ఏ అంబానీ కంపెనీకో ఎండి అయిపోయినట్టు చెప్పేశావు. అలా చూస్తూ ఉండు, మా నాన్న కంపెనీని ఏదో ఒక రోజు అంబానీ టాటా బిర్లాల కంపెనీల కన్నా పెద్ద కంపెనీ చేసి చూపిస్తాను. అవును నీరజా, నువ్వు ఊరికే విషయాల్ని ఆట పట్టిస్తున్నావు గాని తనకేం తక్కువ? యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చాడు కదే. ఏడాదికి ఒకటి వస్తూనే ఉంటుంది యూనివర్సిటీ ఫస్ట్. వాళ్ళంతా ఏం పొడి చేశారు? సరే సరే, నువ్వెంత పొడుస్తావో నేను చూస్తాను. చూడు, కాలేజ్ విద్యార్థులకి తెలుగు కవితల పోటీ. నువ్వు అప్పుడప్పుడు నీ తెలివితో కవితలు రాస్తూ ఉంటావు కదా, ఇది ఎలా రాస్తావో నేను చూస్తాను. త్వరగా రాయి. గెలిస్తే ఫస్ట్ ప్రైజ్ 10 లక్షలు. 10 లక్షలా? థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ హాయిగా ఉద్యోగానికి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని నువ్వు గెలుచుకునే 10 లక్షలతో కాలు మీద కాలేసుకుని ఇంట్లోనే కూర్చుంటారు. చూడు, చైతన్యం పత్రిక ప్రత్యేక సంచిక.
ఫస్ట్ ప్రైజ్ 10 లక్షలు, సెకండ్ ప్రైజ్ 3 లక్షలు, థర్డ్ ప్రైజ్ 1 lakh. సో ట్రై యువర్ లక్, జస్ట్ హ్యావ్ ఎ ఫన్ యార్. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది. ఆల్ ది బెస్ట్. వస్తానంటీ, బాయ్. అమ్మా ట్రై చేయనా? ట్రై చేస్తానులే. 10 లక్షలు చూడు. సబ్జెక్ట్ ఏమైతే బాగుంటుంది?